హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. రోజు కూరల్లో ఉప్పు వాడే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. షడ్రుచులలో ఒకటైన ఉప్పు లేనిదే మనకు పూట గడవదు. ఉప్పులో సోడియం క్లోరైడ్ అధిక మొత్తంలో ఉండటం వలన వంటలకు రుచి వస్తుంది. భారతీయ వంటలలో ఉప్పు ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు ఎక్కువైతే కొన్ని సమస్యలు వస్తాయి, ఉప్పు తక్కువైతే కొన్ని సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే, కాబట్టి సమానంగా తీసుకోవాలి. ఉప్పులో 40% సోడియం, 60% క్లోరిన్ ఉంటాయి. ఇది సహజంగా సముద్రపు నీటి ద్వారా లభిస్తుంది. మనం ఉపయోగించే ఉప్పు సాధారణంగా టేబుల్ సాల్ట్ అంటే శుద్ధి చేసిన ఉప్పు, సముద్ర ఉప్పు, శుద్ధి చేయని ఉప్పు మరియు అయోడైజ్డ్ ఉప్పు. ఈ రోజుల్లో చాలామంది అయోడైజ్ ఉప్పునే ఎక్కువగా వాడుతున్నారు. ద్రవాల సమతుల్యత మరియు కండరాలు మరియు నరాల పనితీరును నియంత్రించడానికి మన శరీరానికి ఉప్పు చాలా అవసరం. ఇప్పుడు ఉప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉప్పు లాలాజల గ్రంథులను ఉత్తేజపరచడం ద్వారా జీర్ణరసాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేసి జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. పేగు మార్గం ద్వారా ఆహార కణాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. త్వరగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉబ్బసం, బ్రాంకటైటిస్ వంటి శ్వాసకోశ సంబంధ సమస్యల్లో ఉప్పు సహాయపడుతుంది. శ్వాసకోశ వ్యవస్థల్లో మంటను తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని తాగితే సైనస్ మరియు శ్వాసనాళాల రద్దీని తొలగించడానికి సహాయపడుతుంది. ఉప్పు మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సరైన క్రమంలో నిర్వహించటానికి సహాయపడడం ద్వారా ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. ఉప్పు సెరోటోనిన్ మరియు మెలటోనిన్ అనే 2 హార్మోన్లను ఉత్పత్తి చేయటం ద్వారా డిప్రెషన్ తగ్గిస్తుంది. ఉప్పులో యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, వైరస్, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల మీద పోరాటం చేస్తుంది. అంతేకాక ఎలర్జీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలో సరైన ఎలక్ట్రోలైట్ సమతుల్యత నిర్వహిస్తుంది. తద్వారా సరైన నాడీ వ్యవస్థ మరియు సెల్యులర్ ఫంక్షన్లకు సహాయపడుతుంది. కండరాల సరైన పనితీరుకు పొటాషియం చాలా అవసరం. ఉప్పులో ఉండే పొటాషియం కండరాల నొప్పులు, తిమ్మిరి నివారించడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఉప్పు తీసుకుంటే గుండె వ్యాధులు వస్తాయని అందరూ భావిస్తారు. అయితే సరైన మోతాదులో ఉప్పు తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు తగ్గుతాయి. దంతాల ఆరోగ్యంలో ఉప్పు కీలకమైన పాత్రను పోషిస్తుంది. టూత్పేస్ట్లలో ఉప్పును ఎక్కువగా వాడుతున్నారు. ఒక గ్లాస్ నీటిలో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపి మౌత్ వాష్గా ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఉప్పులో ఉండే లవణాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని త్రాగితే అలసట అలా మాయమైపోతుంది. ఉప్పు నీటిని త్రాగటం వలన ఆకలి కూడా తగ్గుతుంది. అప్పుడు తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గి బరువు తగ్గే అవకాశం ఉంది. ఉప్పు కార్టిస్టాల్ మరియు అడ్రినల్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. దాంతో నిద్రలేని సమస్య ఉన్నవారికి ఉప్పు సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి ఉప్పు సహాయపడుతుంది. ఇప్పటి వరకు ఉప్పులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉప్పు హీలింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడి చర్మం, దురద, తామర మరియు సోరియాసిస్ వంటి తీవ్రమైన పరిస్థితులను నయం చేస్తుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేయటం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయటం మరియు కణజాలాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. చర్మంపై ముడతలు, గీతలు లేకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది. చర్మంలో జిడ్డును తొలగిస్తుంది. చర్మంలో మలినాలను తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది. ఇక ఇప్పుడు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే అతి ముఖ్యమైన సమస్య రక్తపోటు. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో సోడియం కంటెంట్ పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు రక్తపోటు పెరగడం, శరీరంలో నీరు చేరటం వంటివి జరుగుతాయి. శరీరంలో నీరు చేరినప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం, పాదాలలో వాపులు కనబడతాయి. అప్పుడు నీటిని ఎక్కువగా త్రాగితే సోడియం కంటెంట్ తగ్గిపోతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ సమస్యలు పెరుగుతాయి. కిడ్నీల పనితీరు తగ్గుతుంది. శరీరంలో సోడియం కంటెంట్ పెరిగితే శరీరంలో ఉండే కాల్షియం కంటెంట్ తగ్గిపోతుంది. దాంతో ఎముకలు బలహీనంగా మారి పెలుసుగా ఉంటాయి.
దాంతో ఆస్టియోఫ్లోరోసిస్ పెరుగుతుంది. మోనోఫాజ్ దశలో ఎక్కువ మందిలో కాల్షియం లోపానికి ఇదే కారణం. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మెదడుకు రక్త ప్రసరణ తగ్గితే పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్రెయిన్కు ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దాంతో హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మితంగా తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎక్కువగా తింటే ఎక్కువ సమస్యలు వస్తాయి. కాబట్టి ఉప్పును మితంగా తినటం అలవాటు చేసుకుని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.